Hello, friends. Welcome to Learn Beyond. Friends, do you know what is the most expensive currency in the world? It's not gold, it's not diamonds, it's time. ఎస్, మీరు విన్నది నిజమే, అది టైం. ఎందుకంటే ఒకసారి మనీ పోతే మనం దాన్ని తిరిగి సంపాదించగలం, కానీ టైంని మాత్రం వెనక్కి తీసుకురాలేం. ఒకసారి మీరు ఆలోచించండి. ఎవ్రీ సింగిల్ డే టైం అనేది మన అకౌంట్లోకి 24 అవర్స్ అనేది డిపాజిట్ చేస్తుంది. సో మనం ఈ 24 అవర్స్ని ఇన్వెస్ట్ చేయాలా లేదా వేస్ట్ చేయాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, వన్స్ ఇట్స్ గోన్ ఫర్ ఎవర్, అంతే. సో ఇమాజిన్, ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను 3 అవర్స్ టైంని ఫోన్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తాడు. ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, అతడు అదే 3 అవర్స్ని తన స్కిల్ డెవలప్ చేసుకోవడానికి యూస్ చేస్తాడు. సో ఇక్కడ తీసుకుంటే ఇప్పటికైతే వీళ్ళిద్దరూ సేమే, అంటే సేమ్ ఏజ్ అండ్ బోత్ ఆర్ సేమ్ క్లాస్. కానీ 1 ఇయర్ తర్వాత చూస్తే వీళ్ళిద్దరూ అస్సలు ఈక్వల్ కాదు. ఎందుకంటే ఎవరైతే టైంని ఇన్వెస్ట్ చేశాడు, ఇంకో అతను అయితే టైంని వేస్ట్ చేశాడు. సో ఎవరైతే టైంని ఇన్వెస్ట్ చేశాడో అతను టైంని వేస్ట్ చేసిన అతనికన్నా 1000 అవర్స్ అనేది ఫార్వర్డ్ ఉంటాడు. సో దీనివల్ల మనం చెప్పచ్చు సక్సెస్కి టైం అనేదే రియల్ కరెన్సీ అని. సో చాలామంది అంటూ ఉంటారు, నా దగ్గర టైం లేదు అని. కానీ నిజానికి ట్రూత్ ఏంటంటే వాళ్ళ దగ్గర లేకుండేది టైం కాదు, వాళ్ళకి ప్రియారిటీ లేదు. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ డే ఈచ్ పర్సన్కి 24 అవర్స్ మాత్రమే ఉంటాయి. కానీ తేడా అనేది ఎక్కడొస్తుందంటే మనం దాన్ని ఎలా స్పెండ్ చేసామనే దాంట్లోనే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే టైంకి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళకి టైం అనేది తిరిగి రెస్పెక్ట్ని ఇస్తుంది. సో ఈ వాటి నుంచి మీరు ఎప్పుడైనా సరే 1 అవర్ వేస్ట్ చేయాలి అని అనుకుంటే ఒకసారి ఇలా ఆలోచించండి, అదే 1 అవర్ మనీ అయితే నేను వేస్ట్ చేస్తానా అని. అందరి ఆన్సర్ నో అనే వస్తుంది. సో టైంని కూడా వేస్ట్ చేయకండి. ఎందుకంటే మనీ అనేది మనల్ని రిచ్గా చేయొచ్చు, కానీ టైం అనేది మనల్ని గ్రేట్గా చేస్తుంది. యూజ్ యువర్ టైం వైజ్లీ. అలానే మీ దగ్గర ఎక్స్ట్రా 1 అవర్ టైం ఉంటే దాన్ని ఎలా యూజ్ చేస్తారో అని కామెంట్ చేయండి.